చేత నిన్న మా తాతయ్య ఏ కథ చెప్పారంటే, ఒక ఊర్లో రత్నం అనే ఒక అతను ఉండేవాడట. అతని దగ్గర చాలా భూమి ఉందంట. ఆ భూమిలో అతను వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అతని దగ్గర నమ్మకంగా పనిచేసే ఒక కోతి ఉండేదట. ఆ కోతి టమాటా చెట్లు, మిరప చెట్లను తవ్వడం, గాదం పెరగడం, ఇంకా టెంకాయ చెట్లకు కూడా నీళ్లు పోస్తూ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదట. అలా ఉండగా ఒక రోజు ఒక నక్క రత్నం దగ్గరకు వచ్చి, అయ్యా, మీ దగ్గర ఏదైనా పని ఉంటే ఇవ్వండి, నేను నమ్మకంగా పని చేస్తాను. అందుకు రత్నం సంతోషించి కోతికి కూడా సహాయంగా ఉంటుందని కోతితో పాటు ఉండి చక్కగా పని చేయమని రత్నం నక్కతో చెబుతాడు. అది వర్షాకాలం కావడంతో వర్షాలు ఎక్కువగా పడి ఎక్కడ చూసినా చెరువులంతా నిండిపోయి కాలువలంతా కూడా నీళ్లతో నిండుగా పారడం స్టార్ట్ అయ్యాయి. అవకాశం పోతే మళ్ళీ రాదని నక్క నండ్రకాయలు తినడానికి చెరువు దగ్గరే ఉండేది. కానీ కోతి మాత్రం పొద్దు నుండి సాయంత్రం వరకు చాలా కష్టపడుతూ ఉండేది. భోజనం టైం అవ్వగానే నక్క తన బురద పట్టిన శరీరంతో అలానే వచ్చేది. కానీ కోతి కాళ్ళ చేతులు కడుక్కొని నీట్ గా వచ్చేది. అది చూసి రత్నం, నక్క ఎంత కష్టపడుతోంది కానీ కోతి మాత్రం బద్ధకంతో పనే చేయట్లేదు అని అనుకొని రత్నం నక్కకు మంచి రుచికరమైన ఆహారమును అలానే కోతికి మిగిలిన చెద్దన్నాన్నే పెట్టేవాడట. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నిజంగా అసలు ఈ నక్క ఏం చేస్తుంది, కోతి ఏం చేస్తుంది చూడాలని రత్నం ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తెచ్చిన గడ్డపారను కింద పడేసి నేరుగా చెరువు లేకపోయి నండ్రకాయలు పట్టుకొని తింటూ కూర్చుందంట. కానీ కోతి పొద్దుకు కష్టపడుతూనే ఉన్నదట. అందుకు రత్నం నక్కకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఒక ఉపాయం ఆలోచించాడు. కోతి భోజనానికి రాగానే కోతికి మంచి రుచికరమైన ఆహారాలను వడ్డిస్తారు. కానీ నక్కకు నిన్నటి భోజనాన్ని వేసి ఆవులు తాగే కుర్తిని పోస్తారు. అది చూసిన నక్క, బతుకుంటే నండ్రకాయలు తినుకోవచ్చు, వీళ్ళేమో కుర్తి పోసి చంపేసేటట్లున్నారనేసి ఒకటే పరుగున పరిగెత్తి వెళ్ళిపోతుంది అక్కడ నుండి.